హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను కరివేపాకు పొడి ఎలా చేయాలో చెప్తున్నాను. ముందుగా పచ్చి కరివేపాకు తీసుకొని కరివేపాకుని ఎండపెట్టుకోవాలండి. ఎండపెట్టినప్పుడు నలిపితే కొంచెం పొడిగా రావాలి కరివేపాకు అనేది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనం ఎండబెట్టుకున్న కరివేపాకు వేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి కరివేపాకుని. తర్వాత అదే ప్యాన్లో రెడ్ చిల్లీస్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత రోట్లో రెడ్ చిల్లీస్ వేసి అందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా వేసి మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలండి. మెత్తగా పౌడర్ అయిన తర్వాత 10 వెల్లుల్లిపాయలు వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటేనే స్మెల్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ కరివేపాకు పొడిని పత్తెం ఉన్న వాళ్ళు కూడా తినచ్చండి. కరివేపాకు హెయిర్కు చాలా మంచిది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కరివేపాకు పొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కాంబినేషన్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా బెల్ ఐకాన్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.